లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఉమ్. ఏమైందంటే మేస్త్రి పని మానేసి ఈ అమ్మాయి ఒకటే వెళ్తుంది అనమాట. తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపిస్తుంది. అక్కడ వేరే వాళ్ళు పరిచయం అయ్యారు అమ్మాయికి. పరిచయం అయితే ఇంకా ఎందుకు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నా అది అని నేను అడిగా. లేదు మనసులో లేడీస్ కావాలని అన్నాడు మేస్త్రి. అవసరమే, నువ్వు ఇక్కడ మాట్లాడాలి నా ఎదురుగుండా. ఫోన్ తీసుకొని ఎక్కడ పారిపోతున్నావు? తెల్లార లోపల పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. పెద్ద పాపను ఒకటే వదిలిపెట్టి అక్కడ పోయి ఈసారి వస్తే మొన్న కాల్ చేసా, వస్తే నన్ను చంపేస్తాను, ఈసారి వచ్చి చూడు వేరే వాళ్ళతో ఎట్టుంటుంది నీ కథ అని నాకు బెదిరించింది మేడం. అందువల్ల నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? పల్లి నుంచి వచ్చాను. ఓకే. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మా అక్కని అక్కడ ఇచ్చా. వాళ్ళు ఇల్లు కట్టడానికి వెళ్ళినప్పుడు ఇంకా లవ్ మ్యారేజ్ అని అమ్మాయి 2-3 సార్లు ఏమైందంటే అక్కడ సిచ్యువేషన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు వాళ్ళు. నన్ను అమ్మాయి ఇష్టపడింది. అమ్మాయి ఎలా పరిచయం మీకు? అక్కడ వాళ్ళు ఇల్లు కట్టడానికి, మీ అక్క వాళ్ళు ఇల్లు కట్టడానికి వెళ్ళారు. మా అక్క వాళ్ళు ఇల్లు కట్టడానికి వెళ్తే పరిచయం అయింది. అక్కింటి వాళ్ళ వాళ్ళు? లేదండి, వాళ్ళు మా అక్క వాళ్ళు. అంతే. వాళ్ళు ఎవరైతే కట్టించుకుంటున్నారో వాళ్ళ అమ్మాయా? ఇప్పుడు మా అక్క ఉంది కదా మేడం, మా అక్క వాళ్ళ హస్బెండ్ ఉన్నాడా, వాళ్ళ చెల్లి అనమాట. ఓకే, మీ కుటుంబం. ఆ అమ్మాయి కూడా వచ్చిందా కన్స్ట్రక్షన్ పనికి? అక్కడికి రాలేదు మేడం, కన్స్ట్రక్షన్ పనికి కాదు. అమ్మాయి చదువుకునేది అప్పుడు. వారు ఊరికి వెళ్తే అక్క పిలిచింది కదా, అక్క బాగా పిలిచారని ఇల్లు కట్టడానికి వెళ్ళాం మేడం. ఇల్లు కట్టడానికి వెళ్తే అక్కడ పరిచయం అయింది. వాళ్ళ ఇంట్లో ఒప్పించుదామని చూసా, మా ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ ఎందుకు మీ అక్కని చేసుకున్నాడు మీ బావ, నీకు ఇవ్వడానికి ఏంటి వాళ్ళ చెల్లిని? ఇవ్వనని వాళ్ళమ్మ చాలా మొండిగా మాట్లాడింది మేడం. సరే ఇవ్వనంటే సరే అని. ఎందుకు, ఏం తక్కువ నీకు? ఏం మేడం, వాళ్ళకేవో కోరికలు ఉంటాయి కదా, పలాగా ఇలా ఉండాలి అల్లుడు అని. లేదు మేడం, వాళ్ళ అన్న కొడుకుకి ఇవ్వాలని అనుకుంది. వాళ్ళ అన్న కొడుకుకి ఇవ్వాలనుకుంది. మీ అక్కని బాగానే చూసుకునేదా మీ అత్తగారు? లేదు మేడం, వాళ్ళకి అంత ఇప్పటికైనా కూడా వేరే, ఇప్పుడు కూడా వేరేనే ఉంటుంది. మీ అక్కే నచ్చలేదు ఫస్ట్, ఇంకా వాళ్ళ తమ్ముడికి ఏమి ఇస్తుంది? అలాగే పెద్దోళ్ళు కల్పించి వాళ్ళకి పెళ్లి చేశారు మేడం. అయిన తర్వాత అమ్మాయి నేనే కావాలని మొండి పొట్టు పెట్టి మా ఊరికి ఒకసారి వచ్చింది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ పక్కన కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారు, నన్ను తీసుకెళ్లారు, అమ్మాయిని తీసుకెళ్లారు. అక్కడ కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు మేడం. మాట్లాడగానే ఇప్పుడు ఏమని మాట్లాడారు, అమ్మాయి ఇష్టం ఉంటుంది ఇవ్వండి. అమ్మాయి ఇష్టం మేజర్ అయ్యిందా? మేజర్. నువ్వంటే ఇష్టం, నిన్నే చేసుకుంటారని పోట్లాడింది. వాళ్ళ అమ్మ అక్కడే ఉంది, అందరు ఉన్నారు మేడం. వాళ్ళ తరపు నుంచి చాలా మంది, నేను, మా అమ్మ, మా చిన్నాన్న, ముగ్గురు ఉన్నాం మేము. ఉంటే ఇంకా వాళ్ళు పోలీసు వాళ్ళు నచ్చజెప్పారు. ఈ అమ్మ ఒక పిల్లోడికి ఏమైంది, ఒక్కడే కొడుకు అంటున్నారు, ఇయ్యచ్చు కదా అది అని వాళ్ళకి అమ్మాయికి ట్రై చేశారు వాళ్ళు పోలీసు వాళ్ళు. నేను ఇయ్యనంటే ఈయను అని అన్నారు. ఈ అమ్మనే వాళ్ళ కూతురుని ఇయ్యకపోతే నేను సస్తా, అవసరం లేదు, తల్లి అవసరం లేదు, ఏం అవసరం లేదు, నేను వాడితేనే పోతానని అన్నారు. వాళ్ళమ్మ అక్కడ నుంచి ఇంకా పోలీసు వాళ్ళు తిట్టారు. ఎందుకు ఈ అమ్మ అది ఇది అని, నీ కూతురు ఆడనే కావాలంటుంది, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని వాళ్ళని అడిగారు మేడం. ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? మేడం 6 సంవత్సరాల క్రితం. 6 సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది మేడం, అంత ఐడియా లేదు. ఇంకా పోరాడి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాను. వదిలేసి అక్కడ వదిలించుకొని వాళ్ళ కూతురుని వాళ్ళకి అప్పచెప్పా. మేడం నేను ఈయనన్నప్పుడు నాకు అవసరం లేదు సార్, వాళ్ళ కూతురుని వాళ్ళు తీసుకెళ్ళమనండి, నాకు అవసరం. మరి నీ లవ్ ఇన్సిడెంట్ మీ అక్క ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడిందా? పడింది మేడం. పడినా కూడా వాళ్ళకి ఇంకా చెప్పి నచ్చ అది ఇది అని చెప్పి పంపిస్తూనే ఉన్నాము. వస్తూనే ఉంది, చిన్న చిన్న మ్యాటర్లు జరుగుతూనే ఉన్నాయి ఈ అమ్మాయి వచ్చిన కాడ నుంచి. కానీ నచ్చ అలాగే చేసి మా అక్క గట్టిగా పని చేస్తుంది కాబట్టి కవర్ అవుతుంది. ఇది ఏమలాగా చేత కాకుండా పని కొద్దిగా ఇంకా ఎక్కువ ఏదేమో. కానీ అక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ పిల్లని హైదరాబాద్ వచ్చింది మేడం. హైదరాబాద్ రాగానే ఆ పిల్ల మళ్ళీ అక్కడ నుంచి నేను కావాలని వచ్చింది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిందా, పోలీసు వాళ్ళు ఏమని చెప్పేది, నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళినా ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చాను, పోలీస్ స్టేషన్ కి రావాల్సింది చూడు అని అన్నారు. వాళ్ళకి చెప్పారు, నాకు. నేను డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడ కంప్లీట్ అయింది అక్కడికి పోయి కంప్లీట్ చేశాను మేడం. సార్ ఈ అమ్మాయి మళ్ళీ వచ్చింది ఏంది అని నేను అడిగా. సరే వస్తే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించారు, మేము వెళ్ళాము. కంప్లీట్ ఇచ్చిన తర్వాత మరి మళ్ళీ ఆ పిల్లోడికి కూతుర్ని సరిగ్గా చూసుకోవడం తెలియదా అని వాళ్ళ అమ్మని లేడీ కానిస్టేబుల్ కొట్టడం జరిగింది, అడిగడం జరిగింది, మొత్తం అయింది మేడం. అయిన తర్వాత అక్కడ వాళ్ళ తల్లి వదిలేసి, నా కూతురు చచ్చిపోయిందని వదిలేసి పోలీస్ స్టేషన్ నుంచి అందరు వెళ్ళిపోయారు. అమ్మాయి ఒకటే ఉంది మేడం, నేను ఒకనే ఉన్నా. తీసుకెళ్తే వాళ్ళు, సార్ నాకు అవసరం లేదు, అమ్మాయిని తీసుకెళ్ళిపోమను, పెళ్లి చేస్తే మంచిగా నీటికి పెళ్లి చేయమను. అంతవరకు నేను అక్కడ అడిగా మేడం. అడగంగానే నేను పెళ్లి చేయను, ఏం చేయను, అక్కడ నుంచి చచ్చిపోయినా వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే మళ్ళీ ఈ అమ్మాయిని ఒక్కటే అయిపోయింది ఇక్కడ పోలీసులు నన్ను అడిగారు ఏమని, ఈ అమ్మాయి ఇంకా ఎవరికి ఎట్టుపోయిద్ది, తీసుకెళ్తావు లేదా అని వాళ్ళు బెదిరించేసరికి నేను తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టుకున్నాను మేడం. అంతవరకు నేను అమ్మాయి ఎవ్వరు లేరు మేడం. ఒక 4 నెలలు ఉన్నాం, అలాగే ఉన్నాము. అడిగాం అమ్మ వాళ్ళ నుంచి అటు అంతా ఒకటే ఫ్యామిలీ, అంతా
మా అమ్మ పుట్టిల్లు మా నాన్న పుట్టిల్లు అదే అవును. కాబట్టి అంత ట్రై చేశారు 4 నెలల దాకా. ఏమని పెళ్లి చేద్దాం రండి, పెద్దోళ్ళు కూర్చుందాం రండి అంటే రాలేదు మేడం అస్సలు. ఒక్కళ్ళు కూడా రాలేదు. రాకపోయేసరికి ఇంకా మా అమ్మని, మా చిన్నమ్మని తీసుకెళ్ళి గుడిలో నాకు నచ్చినట్టు ఇంకా తాళి కట్టుకొని ఉన్నాం మేడం. ఓకే. ఉన్న తర్వాత ఏమైందంటే అంతా బాగానే ఉంది మేడం. వాళ్ళ నాన్నకి క్యాన్సర్. లాక్‌డౌన్ ముందు పెళ్లయిందా? లాక్‌డౌన్ తర్వాత? లాక్‌డౌన్‌కు ముందే ముందే మేడం. అయింది. ముందే. క్యాన్సర్ వచ్చింది మేడం వాళ్ళ డ్యాడీకి. క్యాన్సర్ వచ్చిన కారణంగా అప్పటి నుంచి కొన్ని 2 సంవత్సరం, 1 సంవత్సరం దాకా వాళ్ళ ఇంటికి అనేది లేదు. ఎళ్ళలేదు. అప్పటి నుంచి మాటలు లేవు, ఎళ్ళదు లేదు. వాళ్ళ డ్యాడీకి క్యాన్సర్ వచ్చి కొద్దిగా సీరియస్ అయితే నేనే పెద్దోళ్ళందరూ అంటున్నారు కాబట్టి ఆడపిల్లని తీసుకెళ్దామని ఇంకా మా అత్త కూడా పిలిచింది రమ్మని. ఎళ్ళాం మేడం. అప్పుడు ఎళ్ళిన కాడ నుంచి అమ్మాయికి ఏం చెప్పిందో ఏమో తల్లి తెలీదు మేడం ఇంకా. ఆ! ఏదో ఇన్సిడెంట్ కొద్దిగా చిన్నగా ఏదన్నా గానీ ఇంకా వచ్చేయి. మొత్తం ఇక్కడ ఉండకు. వచ్చేయి అంటది చూడు మేడం. అంతే జరిగింది. ఇప్పుడు సో, మొన్న పెళ్లయినాక మీరేం పని చేస్తున్నారు? ఆవిడేం మేస్త్రి పని? మేస్త్రి పని. మేస్త్రి పని. అమ్మాయి? అమ్మాయి కూడా నా చేతి కింద వచ్చేది మేడం. ఓకే. నా హ్మ్. చేతి కింద వచ్చేది. వచ్చిన మరి తర్వాత అమ్మాయికి ఏమన్నా కొన్నావా? గోల్డ్ గాని లేకపోతే ఏమన్నా ఇల్లు కొనుక్కున్నావా? ఈ స్థలాలు స్థలం కొనుక్కున్నావా? కొనుక్కున్నాం మేడం. ఆ! స్థలం కొనుక్కున్నాం. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ముగ్గురు ఆడపిల్లలు మేడం. ఎందుకు ముగ్గురిని ఎందుకు కన్నావు? మగపిల్లోడి కోసం వెయిట్ చేసావా? మా ఫ్యామిలీలో ఇంట్లో నేను ఒక్కడినే మేడం. నాకు ఆ! ముగ్గురు చెల్లెలు, ఒక అక్క. ఆ! నేను ఒక్కడినే నువ్వు ఒకడు అని ఇట్లాగా ఉంటాయి కదా మేడం. అందుకని ఉంచుకున్నారు. అమ్మాయికి కూడా నాకు మగ పిల్లడు కావాలని ఉంచుకుంది. హ్మ్. నేను 2 పాపలకి ఆపరేషన్ చేపిద్దామని మా ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్పా. హ్మ్. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఒప్పుకోకపోతే నేను ఒప్పుకున్నప్పుడు ఆ అమ్మాయి సంతకం పెట్టలేదు. ఆ అమ్మాయి ఒప్పుకున్నప్పుడు నేను సంతకం పెట్టలేదు. ఇట్ట అయింది. అవగానే ఏమైంది మేడం సిచ్యువేషన్ అదంతా అయిపోయిన తర్వాత ఇలాగే చిన్నది పిల్లలు ఏం చదువుతున్నారు? అమ్మాయి ఇప్పుడు ఎల్కేజీ చదువుతుంది. ఫస్ట్ హ్మ్. పెద్ద పాప. ఇంకా ఇంకా మిగతా ఇద్దరు చిన్న పిల్లలు. చిన్న పిల్లలు మేడం. 3 ఇయర్స్, 2 ఇయర్స్ ఉంటారు హ్మ్. మేడం ఆ పిల్లలు. ఇప్పుడు అక్కడ ఎళ్ళింది మేడం. ఇలాగే చిన్న ఇన్సిడెంట్ అయితే ఒక మేస్త్రి వల్ల నేను ఆటో తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఇప్పటికైనా ఆపరేషన్ చేయించారా? మగపిల్లోడు పుట్టేదాకా కంటారా? లేదు మేడం ఆపరేషన్ చేపియలేదు మేడం ఇప్పటికి. కంటారింకా. ఆ! ఇంకా ఏమైందంటే అమ్మాయికి నాకు కొద్దిగా గొడవ వచ్చింది మేస్త్రి వల్ల. నంబరు అమ్మాయి దగ్గర ఫోన్ ఉండేది. నేను మానేసి 2 నెలలు అవుతుంది. మేస్త్రి పని మానేసి ఈ అమ్మాయి ఒకటే ఎళ్తుందనమాట. తెలిసిన వాళ్ళ దగ్గరికే పంపిస్తున్నా మేస్త్రి పని. అక్కడ వేరే వాళ్ళు పరిచయం అయ్యారు అమ్మాయికి. హ్మ్. పరిచయం అయితే ఇంకా ఎందుకు వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడుతున్నావు అది అని నేను అడిగా. లేదు మనసులో లేడీస్ కావాలని అన్నాడు మేస్త్రి. అవును పెద్దోడు అడుగుతాడు గానీ వీడు నీ చేతి కింద పని చేసేవాడు కదా నీలాగా. వాడికేం అవసరం ఫోన్ ఇయ్యడం. సరే అవసరమే. నువ్వు ఇక్కడ మాట్లాడాలి నా ఎదురుగుండా. ఫోన్ తీసుకొని ఎక్కడికి పారిపోతున్నావు? హ్మ్. బయటికెళ్తారు మేడం. అవును. అట్లాంటి అడిగితే నీతోనే మాట్లాడిచ్చొచ్చు కదా! ఆవిడ ఆ! డైరెక్ట్‌గా. అది. డైరెక్ట్‌గా నాకు ఫోన్ ఇయ్యాలి కదా నువ్వు అని నేను అడిగా మేడం. లేదు నాకు నువ్వంటే ఎక్కడ కొడతావు అని భయంతో అందుకని తీసుకొని ఎళ్తున్నా అని అన్నా. ఓకే. నాకు 2, 3 సార్లు తెలుసు మాటాడతారు. సరే పిల్లల్ని పద్దాక చిన్న ఇసికిచ్చి చిన్న విషయాలే కదా అని వదిలేసారు. ఆ! వదిలేసా మేడం. అక్కడ ఏమైంది మేడం ఆ తెల్లారికి నన్ను పట్టుకున్నాడు అని ఇక్కడ 10 మందిలో పెడతాడు ఏదో గొడవ నన్ను కొడతాడు అని భయము అమ్మాయికి. హ్మ్. భయంతో తెల్లారి నైట్‌కి నేను పడుకున్నా మేడం. తెల్లారే లోపల రైట్ ఎళ్ళిపోయింది ఊరికి. ఇక్కడ నుంచి అరె! 250 కిలోమీటర్లు మేడం. ఆ! పిల్లల్ని తీసుకొని ఎళ్ళిపోయింది. పెద్ద పాపను ఒకటే వదిలిపెట్టింది. హ్మ్. వదిలిపెట్టి అక్కడ పోయి పంచాయతీ చేపిచ్చా. పెద్దోళ్ళ ఎప్పుడు సమక్షంలో. ఎంతకాలం క్రితం ఇది జరిగింది? ఇది మేడం ఒక సంవత్సరము లోపలనే ఈ మధ్యలో. ఓకే. హ్మ్. ఒక సంవత్సరం సో, ఈ 5, 6 సంవత్సరాలు బానే ఉన్నారు ఉన్నంతలో. అటు ఉన్నంతలో ఇటు తిట్టుకోవడము, కొట్టుకోవడం బానే ఉన్నాం. వాళ్ళ అమ్మ ఎప్పుడు కలిసింది హ్మ్. అప్పటి నుంచి చూడు మేడం ఇయన్నీ. ఆళ్ళమ్మ కలిసి 1 ఇయరేనా? అమ్మ వాళ్ళ అమ్మగారు కలిసి 1 ఇయర్ అదే కాదుగా ఇంకా ఎక్కువ కాలమే 4 అయిందిగా. ఇయర్స్ నుంచి. 4 ఇయర్స్ 2 నుంచి ఇయర్స్ బాగున్నాం. 2 ఇయర్స్ ఈ బాగున్నాం. 4 ఇయర్స్‌లో పెద్దగా గొడవలేమి అవ్వలేదు కదా! గొడవలు మాత్రం ఏం అవ్వలేదు మేడం. చిన్న చిన్నవి మామూలు గొడవలు. ఈ అమ్మాయి పోవడం, నేను పోయి తీసుకురావడం. ఈ అమ్మాయి ఇవి పోవడం జరిగేవి. ఆ! ఓకే. ఈ అమ్మాయి ఏదన్నా అనడం, నేను చిన్నగా ఏదన్నా కొట్టడం గాని, అలా అమ్మాయి ఏదన్నా వీడియోలు పెట్టడం స్టేట్‌లో నైటు ఇప్పుడు మొన్న కూడా ఇన్సిడెంట్ 20 రోజులు అవుతుంది. ఎందుకు పోయిందంటే వాళ్ళ అమ్మ నెల క్రితము రా రా అని పిలిచింది మేడం. నేను పెద్దోళ్ళ సమక్షంలో ఏమన్నా, ఈ అమ్మాయి ఇక్కడ వస్తే 2, 3 సార్లు అక్కడ కూర్చోబెట్టాను కాబట్టి చెప్పా. ఈ అమ్మాయి అక్కడ వాళ్ళ ముందు ఒప్పుకుంది. తప్పు చేశాను. హ్మ్. అయిపోయింది అని పెద్దోళ్ళ ముందు ఒప్పుకుంది. మేస్త్రి వల్ల ఇలా తప్పు అయిపోయింది. నేను ఫోన్ ఇయ్యడం లేదు. తప్పు అయిపోయింది అని ఒప్పుకుంది. హ్మ్. సరే అమ్మా ఈసారి వచ్చావు. రెండోసారి చూడు ఏంది తర్వాత నీ మొగుడు కొడతాడు, చంపుతాడు అనే నీ ఉద్దేశం ఉంటే అక్కడే ఉండు. మేము ఉన్నాం గదా! అని నచ్చజెప్పి నా చెల్లి ఏదో నేను హామీ ఇచ్చి పంపించారు. హామీ ఇచ్చి పంపించారు. మేమొస్తాం కావాలంటే మా నంబర్‌లు తీసుకెళ్ళండి అని చెప్పి హామీ ఇచ్చారు. పంపించారు. బానే ఉంది మేడం. 5, 6 నెలలు బానే ఉన్నాము. ఓకే. మొన్న వాళ్ళమ్మ పెద్ద మనిషికి ఫోన్ చేశాను నేను. ఆయన చెప్తేనే నీకు ఫోన్ చేశా. అప్పటిదాకా ఫోన్ చేయలేదు. ఆ రోజు ఇక్కడ ఏమని ఒప్పుకొని ఎళ్ళావు ఎప్పుడన్నా నేను చెప్పాను మేడం. తల్లి ఫోన్ చేయనంత వరకు బానే ఉంటాం. తల్లి ఎప్పుడు ఫోన్ చేస్తదో అప్పుడే ఎళ్ళిపోతది అమ్మాయి అని పెద్దోళ్ళకి చెప్తే, అమ్మ నువ్వు ఫోన్ చేయకు.
మీ కూతురుతో మాట్లాడు కానీ చెప్పే పంపించారు. ఈమె స్టార్ట్ చేసింది మేడం. మొన్న ప్రెగ్నెన్సీ పోయినప్పుడు మాట్లాడిచ్చింది. ఇప్పుడు అడిగారు వాళ్ళు, ఫోన్ చేశారు కాబట్టి నేను ఫోన్లో మాట్లాడుకోనిలే, తల్లి కూతురుకు ఉంటాయి పెద్దోళ్ళు చెప్తారని మాట్లాడుకొని నేను వదిలేసాను మేడం. ప్రెగ్నెన్సీ 8 రోజులు కొండాపూర్ హాస్పిటల్లో ఉన్నా మేడం. నేను ఒక్కడనే, అమ్మ ఇళ్ళల్లో పని వెళ్తుంది. ఆమె ఒక 2 రోజులకి ఒకసారి వచ్చింది అంతే, ఫుడ్ కోసం తీసుకురావడం అక్కడ ఉన్న. అప్పుడు కూడా మేడం కూతురు కావాలంటే అప్పుడు రావచ్చు కదా మేడం, అప్పుడు రాలేదు. అంత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఫోన్ చేస్తే 3వ డెలివరీ ఖర్చులు అవన్నీ మీరే పెట్టుకున్నారా? అన్ని మొత్తం డెలివరీ టైం కి మీ అత్తగారు రాలేదా? డెలివరీ టైం కానీ ఎవరున్నారు హాస్పిటల్? చెప్తా మేడం. ఫస్ట్ ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ 3 నెలలు అయిందా, ఫస్ట్ పాపకి వెళ్ళిపోయింది మేడం. అప్పుడు వెళ్ళి డెలివరీ అయింది, అంత అయింది. అక్కడ కూడా నేను 15 రోజులు ఉన్నా హాస్పిటల్. అక్కడ మధ్యలో దింపి వెళ్ళిపోయారు మేడం. 8 రోజులు నన్ను ఉంచుకొని, నా దగ్గర 10,000 ఉండే, అవి కథం పెట్టేసుకున్నారు తల్లి కూతుర్లు. నా పిల్లలకే పెట్టానని నేను కూడా ఆలోచించాలి. ఇంటికి కూడా వాళ్ళ ఊరి దాకా తీసుకెళ్ళి మధ్యలో దారిలో దింపేసి నీటి నుంచి ఇటు వెళ్ళిపో హైదరాబాద్కి, మా ఎంబటి రాకని ఆటోల నుంచి దింపి వెళ్ళిపోయారు. దానికి కూడా సరే అని కొన్ని 4 నెలలు 5 నెలలు అక్కడ వదిలిపెట్టిన తర్వాత పోయి తీసుకొచ్చుకొని, పెద్దోళ్ళని కూర్చోబెట్టలే, ఎవరిని కూర్చోబెట్టలే, తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ 2వ పాప ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, ఇక్కడే మళ్ళీ 3వ పాపకి మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత నేను సరే అని వదిలేసా. ఇంకా 1 సంవత్సరం వదిలేసా. మళ్ళీ వదిలేసిన తర్వాత పెద్దోళ్ళని కూర్చోబెట్టి తీసుకొచ్చా, మంచి చెప్పి పంపించారు. ఇది మేస్త్రి పనికి ఇట్లా అయింది కదా, మళ్ళీ 2వసారి కూర్చోవలసింది వచ్చింది అనమాట. వచ్చి ఇలా జాగ్రత్త అమ్మ మంచిగా ఉండని పంపించారు మేడం. ఇప్పుడు వాళ్ళ తల్లితో మాట్లాడన్నంతసేపు బాగానే ఉంటది మేడం. అమ్మాయి వాళ్ళ తల్లితోనే వచ్చింది నాకు అంతే బాగా. వెళ్ళిపోయి 20 డేస్ అవుతుంది. 20 డేస్ అవుతుంది. సరే, నీకు ఇది అలవాటే కదా, అమ్మాయి వెళ్ళటం, నువ్వు బతినాడు తెచ్చుకోవడం, పెద్ద మనుషులు పంచాయతీ. టీవీ షోకి ఎందుకు వచ్చేసావు? టీవీ షోకి ఎందుకు వచ్చానంటే వాళ్ళ అమ్మ తరపు, ఇప్పుడు వాళ్ళ అమ్మనే ఒకటి కావాలనుకోవాలి. నన్ను ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈసారి వస్తే, మొన్న కాల్ చేసా, వస్తే నన్ను చంపేస్తాను ఏంది, పక్క వాడిని ఒక 50,000 పెట్టి ఊరికి వచ్చి తీసుకో అని నేనన్నా. ఈసారి వచ్చి చూడు వేరే వాళ్ళతో ఎట్టుంటది నీ కథ అని నాకు బెదిరించింది మేడం. అందువల్ల నేను వెళ్ళలేకపోతున్నా, అందుకని మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను. కాదమ్మా, అట్లా ఇంకో 2 నెలలు ఆగు, కంగారు ఏముంది? ఇప్పుడు అర్జెంట్ గా నీ భార్య నీ దగ్గరకు వచ్చేసి మళ్ళీ రోజు పోట్లాడుకోవాలా? పోట్లాట లేకపోతే ఉండలేకపోతున్నావా? అలాగే పోట్లాడటం కాదు, ఈసారికి మొత్తానికి వాళ్ళు ఒక నిర్ణయం అనేది తీసుకున్నారు. కొన్ని రోజుల నుంచి అసలు వద్దు అనేది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. పంపాను, పాపను కూడా తీసుకెళ్లిపోవచ్చు కదా, 3 ఏళ్ల పాప ఇక్కడ 5 ఏళ్ల ముగ్గురిని తీసుకెళ్లిపోయింది. ముగ్గురిని నైటే ఇప్పటికి చాలా సార్లు తీసుకెళ్ళింది. ఫస్ట్ లో అయితే 3 months పిల్లని వదిలిపెట్టి వెళ్ళింది అప్పుడు. అవును, సరే, నీకు ఈ సీన్ అర్థం కాలేదా? ఇప్పటికి 4 ఏళ్ల నుంచి మా అత్తగారు ఎంటర్ అయిన తర్వాత ప్రతిసారి కూతురికి ఫిట్టింగ్లు పెట్టి నేర్పిస్తుంది. ఈ పిల్లకి నా మీద ప్రేమ తగ్గిపోయింది, రెస్పాన్సిబిలిటీ తగ్గిపోయింది, నేనంటే గౌరవం తగ్గిపోయింది. 1వసారి తెచ్చా, 2వసారి తెచ్చా, 5వసారి తెచ్చా, 10వసారి తెచ్చా. రేపటి రోజున వెక్స్ అయిపోయి మా ఇద్దరిని విడగొట్టేయాలని ఫిక్స్ అయితే మా అత్తగారు, నా పరిస్థితి ఏంటి అని నువ్వు ఆ రోజే ఆలోచించుకోవాలిగా. ఇంకోసారి వెళ్లకుండా ఏం చేయాలనేది క్లారిటీ ఉంటే బాగుండేది. కానీ అదే మేడం, నేను క్లారిటీ అంటే ఇప్పుడు పెద్దోళ్ళు పోలీస్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ లో తప్పు ఒక్కళ్ళదే ఉండదు. ఎంతసేపు మీ అత్తగారు 3 ఆడపిల్లలు ఉన్న కేసులో అల్లుడిని విడగొట్టాలని ఎక్కడ అనుకోరు. అల్లుడు అంటే నచ్చకపోవచ్చు, అది వేరే. అలా అని కూతురు అల్లుడు విడిపోతే ఆవిడ ఇంటికి 4 ఆడపిల్లలు వచ్చి కూర్చుంటారు, అవునా? వాళ్ళ 2 కూతుర్లు 2 కొడుకులు. మీ తరపు నుంచి 4 వెళ్తారు కదమ్మా, నీ 3 పిల్లలు పట్టుకుంటాడానికి. మీ ఆవిడ మొత్తం 4 ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళకున్న లైఫ్ స్టైల్ కి 4ని పోషించడం అంటే మామూలు విషయం కాదు. సరే, మీ ఆవిడ ఏదో పనికి వెళ్తుందా అని అనుకుందాం. ఈ పిల్లల్ని చదివించాలి, మీ మీద కేసులు వేయాలి, లాయర్ని పెట్టుకోవాలి, కోర్టు ఫీజులు పెట్టుకోవాలి, ఇవన్నీ వేస్టే కదా. వాళ్ళకి ఉంది కాబట్టి, ఆస్తి ఉంది కాబట్టి రా అంటుంది మేడం. వాళ్ళ అమ్మ డైరెక్ట్ ఇన్సైడ్ ఫోన్ లో కూడా, నీకు 2 ఎకరాలు కావాలంటే ఇదిగో మా అక్కది అయినా సరే రాపిస్తా, 16 ఎకరాలు ఉంది, దాంట్లో సగం ఇస్తా రా, కాపురం చేయకుండా అని అంటది. నేను ఫోన్ లో విన్నాను, ఆల్రెడీ ఉన్నాయి కూడా. నిన్ను విడగొడితే ఏంటి ఆవిడకి? అయ్యేమో తిడుతున్నావా? వేరే అమ్మాయి అదే మేడం, ఇదిగో అది ఏంటంటే నువ్వు కొడితే ఏ అమ్మాయి ఈ రోజున కలిసి ఉండదు, వాళ్ళ అమ్మ కనింది నీతో అదే. ఇప్పుడు ఏది దొరకక కొడుతున్నాడని అది అని ఇది అని చెప్తుంది పోయి అక్కడికి ఈ అమ్మాయి. ఇక్కడ విలన్ మీ అత్తగారు నీ దృష్టిలో. నీకు మీ ఆవిడకి బాండింగ్ బాగుంటే మీ అత్తగారు పుల్లయ్యో ఎల్లయ్యో వచ్చి విడగొట్టడం కుదరదు. ఒకవేళ ఈ అమ్మాయి మైండ్ సెట్ ఏంటంటే తల్లి మాట అక్కడుంటే ఆ తల్లి మాట విందాము ఎంతసేపు, ఇక్కడ ఉంటే నీ దగ్గర నుంచి కదా, నా దగ్గర నుంచి. మరి నీ మాట వినాలిగా, నువ్వు బుజ్జగించుకోవాలిగా, నువ్వు ఆపుకోవాలిగా. నీ భార్య నీకు కావాలి, నీ పిల్లలు నీకు కావాలంటే
నేను నైట్ నేను ఆటో తోలుతాను వెళ్ళాను మేడం. ఉమ్, ఏంది మార్నింగ్ అమ్మాయి తెల్లారి లోపల ఇళ్ళల్లో పనికి వెళ్ళింది. ఇళ్ళల్లో పనికి వెళ్ళి అక్కడ 20,000 ఉంటే ఇళ్ళలో పని చేసేది. ఆ అమౌంట్ తీసుకుని మేడం వాళ్ళు కూడా అక్కడ అడిగా, తీసుకొని 10 గంటలకు తీసుకొని వెళ్ళిపోయింది మల్లేష్ అని నాకు కాల్ చేశారు. ఉమ్. సరే మేడం, సరే తీసుకొని వెళ్తే వెళ్ళానులే తర్వాత ఆమెని ఊరికి వెళ్ళి కలుస్తా అనుకోను. ఊరికి వెళ్ళాం మేడం. ఊరికి వెళ్ళి కలుస్తా అనుకుంటే వాళ్ళ అన్న వాళ్ళు కలిసి కొట్టారు మేడం నన్ను. కొడితే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా? లేదు మేడం. కంప్లీట్ లేదు. కొట్టించుకున్నా వచ్చేసాం మేడం. ఫుల్ నిన్ను ఎందుకు కొడుతున్నారో లాజిక్కే అర్థం కావట్లేదు. ఏందో మేడం అసలు నాకే తెలియట్లేదు అసలు. నా కోసం మళ్ళీ వాళ్ళ తల్లిని చంపుతాను వచ్చేటప్పుడు వాళ్ళ తల్లిని చంపుతానన్నది. నేను అప్పటికే నిరాకరించా. ఇప్పుడు తల్లిని చంపుతానన్నావు, రేపు నన్ను చంపడానికి గ్యారంటీ ఏముంది ఉమ్, అని వదిలేసాం మేడం. వదిలేసిన తర్వాత ఆ అమ్మాయి విషయం తాగింది. ఏంది విషయం తాగిన తర్వాత నా మీద ఎక్కడ కేసు ఇది బుక్ చేస్తానని అన్నారు. 50,000 పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. ఆయన కూడా ఆ రోజు పెళ్లి చేయొచ్చు కదా అది అని మాట్లాడారు మేడం. పెద్దోళ్ళు చెప్పంగానే అక్కడే విత్డ్రా తీసుకున్నారు వాళ్ళు. చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి కాదు చేసుకోవాల్సి నాన్న, ఇది జిడ్డు కేసు మీది. అవును. ఇక్కడేదో అద్భుతం జరిగిద్దని రావడం అనేది ఒక రకంగా కొంత ఆశ్చర్యం. ఎందుకంటే ఒకటి కొద్దిగా 4 ఏదన్నా సార్లు మారుస్తారని అమ్మాయి అమ్మాయి మైండ్ లేకుండా మార్చడం కుదరదు. ఇలాంటి కేసులు అమ్మాయిని పిలవగానే ఊపుకుంటా వచ్చారు వాళ్ళేమి. ఎందుకంటే వెళ్ళింది 20 డేస్. ఇంకా ఆ హీట్ మూమెంట్ లోనే, ఆ కోపంలో, ఆ బాధలోనే ఉంటారు వాళ్ళు. అవును మేడం. ఈ టైంలో పిలవడం అనేది మేము నిజంగా మీ కాపురాలు నాశనం చేయటం కింద లెక్క. లేదు మేడం. ఇప్పటికి ఒక సంవత్సరం వదిలేసా. ఇప్పటికి అయ్యిందంటే లాస్ట్కి ఏంటంటే ఇప్పుడు చెప్పినారు పెద్దోళ్ళు చెప్పితే ఇక్కడ మా ఇంటి పక్కల ఒకసారి పోయి కన్సల్ట్ అయ్యి ఒక కారణం ఏందనేది అమ్మాయి మైండ్ సెట్ నాది తెలుసుకుంటది. ఏం చేస్తుందా సార్, ఈ 20 డేస్ లో మీరు కంగారు పడకండి. ఇది నేను అనేది. ఈసారి వెళ్ళిపోయి 20 డేసే. ఆ. మీరు ఇంత దూరం ఒక స్టెప్ వెయ్యాలంటే మీ ఇంట్లో లేదు ఉన్నప్పుడు మేడం. నాకైతే యాస్టకు వచ్చింది మేడం. ఆ అమ్మాయి వద్దా? ఈసారి నీకు ఆ అమ్మాయి వద్దా? లేదు అమ్మాయి వస్తే వచ్చింది, రాకపోతే ఏంటి? అదే మేడం వస్తుందో రాదో అని నేను వాళ్ళ వాళ్ళని అడగండి మేడం అని నేను చెప్తున్నా. కాపురం సరే. చేపిస్తారా చేపియారా ఉమ్. ఏందనేది అక్కడ అడిగినా కూడా ఈ న్యాయం జరగట్లేదు నాకు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఊర్లో అడిగిన వాళ్ళు ఎంతసేపు చెప్పిన వాళ్ళ పద్ధతి వాళ్ళే ఉన్నారు. మన మాట వినట్లేదు అని వాళ్ళు అంటున్నారు మేడం. ఎంతసేపుకి వచ్చేయి అంటుంది. ఏం చెప్పాలా, కాపురం చేయించేది అయితే ట్రమ్ అనదు అని వాళ్ళు కూడా ఇసుకెత్తిపోయింది ఊర్లో జనాలకి. అత్తగారు నాశనం చేస్తున్న కూతురు కాపురం, అల్లుడు గారి ఎలిగేషన్. ఎప్పుడు కూడా మ్యారిటల్ రిలేషన్స్ లో వన్ సైడే క్రూయాలిటీ ఉండడము, వన్ సైడే గయ్యాళి గంపలతనం ఉండడము ఉండదు. రెండు వైపులా నడుస్తూ ఉంటది. లేడీస్ ఏమన్నా రెచ్చగొడితే జెంట్స్ ఏమన్నా చేతులు ఎత్తి 4 పీకి కొట్లాటల దాకా రిపీటెడ్ గా జరుగుతుంటే ఆటోమేటిక్ గా అమ్మ చెప్పినట్లు వింటారు. ఎందుకంటే అమ్మ కొంత ప్రొటెక్టివ్ గా చూడడం కానీ, నీకు ఆ రోజే చెప్పానా వద్దు అని చెప్పడం కానీ, ఇవి కామన్ గా నడుస్తాయి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం లవ్ మ్యారేజ్ కి సంబంధించి. రిలేటివ్సా బయటోళ్ళ ఎవరైనా కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఒక ఆడపిల్లని వాళ్ళకంటే కొంచెం బెటర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చూస్తారు. కానీ ఈ రోజున సోషల్ మీడియా ప్రభావమో లేకపోతే ఈ ఎంతోటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ విధానం వల్ల బ్యాలెన్స్ చేసుకోలేకో ఎవరు దొరికితే వాళ్ళని లవ్ చేయడం, వాళ్ళు లేకపోతే బతకలేని అనటం, కరెక్ట్గా మైనర్లుగా ఉన్నప్పుడన్నా వెళ్ళిపోతున్నారు, లేదా మేజారిటీ వచ్చేదాకా డ్రామా ఆడి పేరెంట్స్ గుండెల మీద కొట్టి వెళ్ళిపోతున్నారు. తీరా చూస్తే తిప్పి కొడితే 4 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 నెలలు కూడా ఈ కాపురాలు నిలబడట్ల. ఇక్కడ ఏంట్రా బాబు అంటే ఉన్నంతలో చుట్టరిక ఉంది కాబట్టి ఇలాంటి పంచాయతీ నడుస్తున్న అంతసేపులో ఈ 4 సంవత్సరాలు కూడా వీళ్ళు కవర్ చేసుకొని మొత్తం 5-6 ఏళ్ల కాపురంలో ఒక 3 ఆడపిల్లలని అయితే కనేశారు. మళ్ళీ ఎంతో అద్భుతమైన కాపురానికి ఒక మగపిల్లోడు వారసుడు ఉండాలి, లేకపోతే లైఫ్ ఇక్కడతో ఇదైపోద్ది అన్నట్లు తెచ్చుకునే పావలాల 5 పిల్లల్ని పోషించడానికి కూడా రెడీ అంత సిచ్యుయేషన్. మనకి ఆంధ్ర గవర్నమెంట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మాట వింటే తెలుస్తుంది. ఒకప్పుడు 3 పిల్లలు వద్దు, 2 పిల్లల హద్దు, తర్వాత 2 పిల్లలు వద్దు, ఒకళ్ళ ముద్దు అనేది ఏదో పెట్టారు క్యాప్షన్. ఇప్పుడు మళ్ళీ అందరూ పెద్ద పెద్దోళ్లే ఉండటం వల్ల నెక్స్ట్ జనరేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఒక 2-3 పిల్లల్ని కనండి అనే ఇంకొక స్లోగన్ కొత్తగా ఇప్పుడు వస్తుంది. అలా అని అందరినీ కనేమని కాదు, మన ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి అది చూసుకోవాలిగా. ఫస్ట్ చేసేది మేస్త్రి పని, పోనీ ఏమైనా సొంత ఇల్లు ఉందంటే అది లేదు, తిన్నగా కాపురాలు చేస్తారా అంటే అది ఉండదు. ఇప్పుడు 3 ఆడపిల్లలు, చిన్న పిల్లలు, 4 years, 3 years, 2 years పిల్లలు తండ్రి లేకుండా బతకాలి. ఈ పాపం ఎవరు వేసుకుంటున్నారు? తన్నులు తిన్న తల్లి వేసుకుంటుందా? అత్తగారి చేతిలో మోసపోతున్న అల్లుడు వేసుకుంటున్నాడా? వీళ్ళిద్దరు కాపురం నిలబెట్టడానికి కొంచెం కూడా ఇష్టపడని అత్తగారు వేసుకుంటుంది. దీనికి నిజంగా వీళ్ళందరూ సమాధానం చెప్పాలా ఆ 3 పిల్లలకి. కానీ కర్మ ఏంటంటే వీళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉండవు.
వెళ్ళామా, పని చేసామా, తన్నులు తిన్నామా, తాగామా, వచ్చామా, మళ్ళీ కలుసుకున్నామా, ఇదే పంచాయతీ. పిల్లల్ని కనేటప్పుడు కొంచెం ఆలోచించండి. మీకంటే పిల్లలు బెటర్ పొజిషన్‌లో ఉండాలి. బాగా చదువుకోవాలి. ఈ రోజున చదువు లేకపోతే వాళ్ళ జీవితాలు ఉండవు. మేబీ రేపటి రోజున ఈ ఏఐ టెక్నాలజీ కంటే వృత్తి పనులు చాలా బెటర్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కంప్యూటర్ చెయ్యలేని పనులు ఫిజికల్ పనులు, వృత్తులు. ఇప్పుడు వీళ్ళు చేసే ఈ ఈ పని గాని, మేస్త్రి పని గాని ఖచ్చితంగా మేస్త్రే కట్టాలి చాలా సందర్భాల్లో. కార్పెంటరీ పనులు గాని, ఇలా చేతులతో చేసే కొన్ని పనులు మేబీ ఎంత మిషన్‌లు వాడినప్పటికీ కూడా ప్లంబరింగ్ వర్క్ గాని ఇవన్నీ అక్కడి దాకా రోబోలు వెళ్ళిపోయి చేసే జనరేషన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఏఐ ఎఫెక్ట్ కొట్టేది సాఫ్ట్‌వేర్ కంపెనీలు గాని, ఇంకొంచెం టెక్నాలజీ వాడే వాళ్ళ విషయాల్లో. వృత్తి పనులు చేసుకునే వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటారు. కనీసం వీటి మీద కాన్సంట్రేట్ చేయండి. కాపురాలు నాశనం చేసుకొని, పిల్లల జీవితాలు నాశనం చేసుకునే, నాశనం చేసే అత్తగారులు, నాశనం చేసుకునే కూతుర్లు, నాశనం చేయడానికి ఒక అడుగు ముందుకేసే అల్లుళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. పిల్లల్ని కనేటప్పుడు మీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకొంచెం పెరిగాయి అని. సార్ మీ కేసు విషయానికొస్తే, మీకు ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి ఈ రిపీటెడ్‌గా జరుగుతానే ఉంది ఈ పంచాయతీ అంతా. అవును మేడం. అయినా కూడా మీరెక్కడో అక్కడ రియలైజ్ అవ్వాలి. ఈ అమ్మాయి నన్ను వదిలేస్తే నా లైఫ్ స్టైల్ ఏంటి? నువ్వు మగాడివి, నువ్వు ధీరుడివి, నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడివి అని 4 పీకితే ఎట్లా ఉంటది? సర్దుకొని వెళ్ళిపోద్ది. వెళ్ళిపోతే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌కెళ్ళి 498 కేసేస్తది. నీ మీద మీ సిస్టర్స్ నలుగురు, 5 సిస్టర్స్ ఉన్నారు మీకు కూడా. అవును. మీ అమ్మా, నాన్న మీద మొత్తం అందరి మీద ఒక కేస్ ఫైల్ చేస్తే అవును. లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగలేక సావాలి. అవును. 2 డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ముగ్గురు పిల్లలు ఆవిడ మొత్తం నలుగురికి నీకు రోజుకొచ్చే 800లో అవును. 1000 రూపాయలు అంటే 30,000 20,000 నీకు పని ఉంటేనే ఉంటది అది కూడా. అవును. నీకొచ్చే 20,000లో ఆ నలుగురికి కోర్టు ఎంత ఆర్డర్ చేయాలో చెప్పు నాకు అర్థం కాల. కోర్టు కూడా వణికిపోద్ది. అరే ఈయనకి వచ్చేదే 20,000 మీరందరూ కలిసి ఉంటే మీకు 20,000 సరిపోతాయేమో. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ గానీ, ఇంకొకటి గానీ ఆ పథకాల వల్ల. కానీ విడిపోయి ఆ అమ్మాయి మెయింటెనెన్స్ చేస్తే కనీసం 10,000 అన్నా కోర్టు ఆర్డర్ చేస్తారా? తక్కువలో తక్కువ. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు? భార్య ఉండదు. నువ్వు కన్నా ముగ్గురు పిల్లలు నీ పక్కన ఉండరు. నువ్వు ఒక్కడ అనాథలాగా కోర్టుల చుట్టూ తిరుగుతా ఉండాలి. నీలాంటి పనికిమాలిన విషయానికి మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా తిరగాలి. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. నీ అవును. సామ్రాజ్యం కదా కూలిపోయింది ఇక్కడ. అదే మేడం. అందుకే నేను అందుకే అని చేజారిపోయిన తర్వాత బా అంటే యూజ్ లేదు. అప్ చేజారకుండానే చూసుకోవాలా. ఎవ్వరిని వేలు పెట్టి బ్లేమ్ చేయడం వల్ల ఉపయోగమే లేదు. నీ భార్య నీ ప్రేమ గుప్పెట్లో ఉండాలి అంతే. అలా ఉండటానికి ఇంకొక్క అవకాశం ఇవ్వండి అంటే ప్రతిసారి కుదరకపోవచ్చు కదా. ఇట్లాంటి 20 అవకాశాలు అయిపోయినాయి నీకు. నా వాల్యూ ఆవిడ తెలుసుకోవాలండి అంటే ఆవిడ నా భర్త కావాలండి అని రాలా ఇక్కడికి. నీ వాల్యూ వాళ్ళకి తెలియదు. నువ్వు అవసరం కూడా లేదు. అసలు నువ్వు లేకుండా వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. ఏంటి ఇప్పుడు? ఏముంది మేడం? నువ్వు కదా బతకలేనోడివి. అది మేడం. ఇది 100 మిస్టేక్ చేయడానికి ముందు 99 మిస్టేక్ దగ్గర ఒక ఛాన్స్ ఉంటుంది. నేను ఇంకా 10, 20, 30 మిస్టేక్ల గురించి మాట్లాడట్లా. 99 మిస్టేక్స్ అయిపోయినాయి. 100 మిస్టేక్ అయిపోయి వాడు రోడ్డు మీదకి వెళ్ళి మాకు అసలు ఈయన వద్దు మొర్రో అంటున్నాడు. అలా అంటున్న సందర్భంలో మేడం తోచండి దీన్ని ఒక మార్క్ తీసేసి 99 వేసి కవర్ చేయండి అంటే అట్లా. మా దగ్గర ఏమన్నా మాయలు మంత్రాలు ఉన్నాయి ఆడ కూర్చొని మాక్సిమం చేస్తాం నమ్ముకొని వస్తారు కదా అని. ఇప్పుడు కనుక నేను ఫోన్ చేసి మాట్లాడితే నీ గురించి ఎంత పంచాయతీ చెప్తారు. అవన్నీ ఫేక్ అండి అని అనటానికి ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు భర్త కావాలంటే అని అనట్లా. వెక్స్ అయిపోయి నాకు వద్దు మొర్రో అయినా అంట. నువ్వు ఇంకా ఆయుధం ఎవరిని పట్టుకున్నావు? మీ అత్తగారు. నీకు లూప్ హోల్ అర్థమైంది. మీ అత్తగారు కాపురం నాశనం చేస్తున్నారని. ఆవిడ్ని ట్రాప్ చేయడం ఎట్లా అనేది కదా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇట్లాంటి కేసులు ఏం మాట్లాడుతుందో తెలుసా? డబ్బు మాట్లాడుతుంది, సంపాదన మాట్లాడుతుంది. ఒక అల్లుడు పర్ఫెక్ట్ గా సంపాదిస్తూ పిల్లకి నగలో ఇవి అవి కొనుక్కుంటూ వెళ్తూ బట్టలు కొంటూ ఇవన్నీ పిల్లలు రిచ్ గా చూస్తుంటే అరే అల్లుడు మంచోడే పర్వాలేదు, మా అమ్మాయి ఒక మంచి అబ్బాయిని చూస్ చేసుకుందని వాళ్ళు రిలాక్స్ అవ్వాలి. ఆ పిల్లని లాక్కొచ్చేసావు. వాళ్ళేమో నీకు ఇస్తామని కన్యాదానం చేయలే. వాళ్ళ హక్కులు కొలాప్స్ చేస్తావు. నువ్వు అడగగానే వచ్చి పెళ్లి చేయాలా? వాళ్ళు చేయాల్సిన అవసరం లేదుగా. రేపొద్దుట నీకు 3 పిల్లలు ఉన్నారు. ఇలాంటి పని నీ కూతురు చేస్తే అమ్మయ్య పేడ వదిలిపోయింది, పెళ్లి ఖర్చులు కలిసి వచ్చినాయి అని అనుకో. తండ్రి గుండె కొట్టుకుంటుంది, నీకు ఆగిపోద్ది ఒక సెకనం. ఏంటి పిల్ల లేచిపోయిందా అని. అర్థమవుతుందా? ఇంకా నీకు ఆ వయసు రాలా. ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంది. డబ్ డబ్ డబ్బా అంటుంటది చూడు గుండె. రాత్రిపూట్లు ఎక్కడ తిరుగుతున్నారు ఈ ఆడపిల్లలు అని, ఎవడు మోసం చేస్తున్నాడు నీలాగా అని ఏ పనికి మాలినోడో ఆ రోజు తెలుసు. సరే ఈ రోజు నువ్వు కొంచెం రియలైజ్ అయ్యావు కాబట్టి మేబీ నా వంతు ప్రయత్నంగా నేను ఒకసారి మాట్లాడతాను. సక్సెస్ అవుతుందని అనుకోకండి, ఎందుకంటే నాకే సీన్ అర్థమైపోతుంది. కొంచెం ఒక 2-3 మంత్స్ అయ్యి ఉంటే మీరు ఇక్కడికి వచ్చున్నా నేను మాట్లాడడానికో పిలిపించడానికో నాకు ఒక అవకాశం ఉండేది. విడిపోయే 20 days
ఏ మేడం బోచొడు సార్లు చూసాం ఈ పంచాయతీలంతా అనేసారు అనుకో, అవును. ఈ ఛాన్స్ కూడా వేస్ట్ అవుతుందని నా ఉద్దేశం. మాట్లాడమంటారా వద్దా? మాట్లాడండి మేడం. మాట్లాడి ఏందంటే పిల్లల కోసం నేను ఆ పిల్లలు సరే ఒకవేళ వాళ్ళు ముగ్గురు ఒప్పుకోకపోతే ఆ తర్వాత విషయం కూడా చెప్తున్నాను మీకు. చెప్పండి మేడం. ఇంకొక 2-3 మంత్స్ ఆగండి, కంగారు లేదు. ఓకే. మీ ఇద్దరికి సంబంధించి ఒక రొమాంటిక్ ఇష్యూస్ ఏవో ఉంటాయి. అవును. కొంచెం స్లోగా అమ్మాయి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళలేదు, ఎక్కడికెళ్ళను. కేసులు వేయలే. వేయలేదు. అనవసరంగా ఇప్పుడు ఫోన్ చేయించి వేయించుకున్నట్టు అవుతది. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు కోర్టు దాకా ఎళ్తే మీకు అక్కడ కౌన్సెలింగ్‌లు జరుగుతాయి. కాపురం నిలబెట్టుకోవడానికే చూడండి. అదే ఆ మేడం. అమ్మాయి నాకు ఆ డైవర్స్ కాపురము ఆ అమ్మాయితోనే ఆ పిల్లలున్నారు గాబట్టి, ఆ అమ్మాయినే కావాలనుకున్నా. వదిలేచుకునే ఉద్దేశ్యం అయితే లేదు మీకు మేడం. లేదండి. వాళ్ళకుంది కదా! మిమ్మల్ని భరించడానికి వాళ్ళు రెడీగా మ లేరు. ఆ అమ్మాయికి ఉన్న మేడము వాళ్ళ అమ్మ చెప్పిన మాటనే ఎంతసేపు సరే కాదు. ఇప్పుడు మీకు నా అర్థమైందా? న ఆళ్ళ అమ్మని కాదనుకుని నీ కోసం పోరాడి పోలీస్ స్టేషన్‌కొచ్చిన పిల్ల వాల్యూ నీకు తెలియట్ల. స్టిల్ ఇప్పటికి ఆళ్ళ అమ్మనే పట్టుకొని వేలాడుతున్నావు. అప్పుడు అప్పుడు హ్మ్. నువ్వేమనాలా? అరే! ఆ రోజు నా కోసం వచ్చేసిన అమ్మాయి ఈ రోజు ఎందుకు రాలేకపోతుంది? నా నేను ఆళ్ళ అమ్మని కొంచెం సాటిస్ఫై చేయాలి. నేను ఎంతసేపు ఆగింది అదే. అదే. మీరసలు వినట్లేదనమాట. నా భార్య ఎప్పుడొస్తది? భార్య ఎప్పుడొస్తది? అంటే అలాగే కుదరదు. వింటున్నాను. మీరు సంపాదించాలి, కెరియర్ చూడాలా, పిల్లలకి డబ్బులు పంపిస్తూ ఉంటే ఆళ్ళలో మార్పు స్టార్ట్ అవుతది. ఫస్ట్ స్టెప్ దీని మీద కాన్సంట్రేట్ చేయండి. మీ భార్య ఎక్కడికెళ్ళదు. మీరు విడాకులు ఇవ్వకుండా ఆ అమ్మాయికి విడాకులు రావు. మర్చిపోండి అసల. సరే. ముగ్గురు పిల్లలున్న కేసులో కోర్టు మీ ఇద్దరిలో ఎవరు డైవర్స్ కేసేసినా ఇవ్వదు. నేను హామీ. సరే మేడం. ఓకే. 2 ఆవిడ కేసులు ఫైల్ చేసినా కంగారు పడొద్దు. మీరు భార్యే కావాలంటున్నారు కాబట్టి కౌన్సెలింగ్‌లు నడుస్తాయి. ఓకే. ఆళ్ళు పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళాల. మనం వెళ్లి వీళ్ళు వెళ్ళండి అని తవ్వుకోవద్దు. లేదు. లేదు. 2 ఈ ప్రాసెస్‌లో మరీ 6 మంత్స్ అయిపోయింది మేడం అన్నప్పుడు మాలాంటోళ్ళనో, పెద్ద మనుషులనో అప్పుడు మాట్లాడించడం బెటర్. కనీసం 3 నెలలు, 2 నెలలు గ్యాప్ ఉండాల. ఓకే. నాకు ప్రాబ్లమ్ క్లియర్ అయిపోవాలి. నాకు భార్య పక్కన లేకపోతే నిద్ర పట్టట్లేదంటే కుదరదుగా. లేదు మేడం. ఇప్పుడు ఏందంటే అప్పుడు 6 మంత్స్ అలాగే మీకు ఈ 2-3 మంత్స్ ఏం చెప్పాను? ఓకే. ఓకే. జాబు, నీ పనేదో ఉందో దాని మీద కాన్సంట్రేషను. ఓ 50,000 సంపాదించి పక్కన పెట్టు. ఆళ్ళు ఒకవేళ సెటిల్‌మెంట్‌కే వస్తే కాస్త ఆ రోజు బట్టలు ఇచ్చేలాగా ఉంటే, లేదా మధ్యలో పిల్లల బర్త్‌డేలేవో వస్తాయి. పండగలొస్తాయి. అవును. నువ్వయి పంపిస్తుంటే వాళ్ళు తీసుకోపోయినా పర్వాలా. అరే! కొత్త బట్టలు పంపించాడు. ఒక్క చిన్న పాజిటివ్ ఆలోచన స్టార్ట్ అవుతుంది. అవును. లేదా ఆ అమ్మాయికి ఏదో గిఫ్ట్‌లు పంపించావు. రొమాంటిక్‌గా 4 మెసేజ్‌లు పంపించావు. వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా నీ దగ్గర పడి అసలు ఉండాలి. కాల్ గూడా మాట్లాడనియట్లేదు మేడం వాళ్ళు. మాట్లాడనివ్వరు. ఎందుకు మాట్లాడనివ్వాలి? ఇప్పుడు నేను చెప్పినయి నువ్వు ఏడిస్తే ఆ తర్వాత మాట్లాడిస్తారు. అవును. లేదా నేనే మాట్లాడిస్తా. అర్థమైందా? నేను చెప్పిన దాని మీద మీరు కాన్సంట్రేట్ జెయ్యట్ల. ఇది మీరు మాట్లాడుకున్నంత పులిహార విషయం కాదు. అదే. ఆ పిన్ పాయింట్స్ మీకు తెలియవు కాబట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సంపాదన, భార్యకి గిఫ్ట్‌లు పంపించడం ఇంతే. మీ అమ్మకి గూడా మీ వాళ్ళకి ఎవ్వరికీ ఇది ఆలోచన తెలియదు. అంతా బానిస బతుకులు. భర్త పడుండాలా, సేవ జెయ్యాలా, నేను వద్దంటున్నానా, ఇగో తింగర పని చేసింది, ఆ పని చేసింది. ఇలాంటి మాటలు భార్య కావాలన్నప్పుడు అనకూడదు నువ్వు. ఆవిడ క్యారెక్టర్‌ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నావు. ఫోన్ మాట్లాడింది ఇంతే. ఒకవేళ ఈ మాట ఇంటే ఆళ్ళేమవుతారో తెలుసా? అమ్మో! ఇతను ఇట్లాంటోడు, వీడు అతనో ఇతనో గాదు. నేనింక రెస్పెక్ట్‌గా అంటున్నా. అవును. బూతులు తిట్టి పడేస్తారు నిన్ను. ఏదున్నా గాని చెప్పుకోవాలని చెప్పుకున్నాం మేడం. కానీ ఎక్కడ పడితే అక్కడ ఎందుకు చెప్పాలి? చెప్పకండి. ఉన్నంతలో కొంచెం టైం తీసుకుంటే అంత బెటర్ అని నా ఉద్దేశం. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పాను. ఎక్కడ ఆ మాట అనలేదు మేడం. అనొద్దు సార్. మీరు భార్య కావాలి. అట్లే ఒక్క ఆ నిమిషం. ఆ అమ్మాయి ఇజ్జత్ భార్య పోయినా కావాలి అనుకున్నంత కాలం ఈ విషయం ఎక్కడా చెప్పొద్దు. ఆ చెప్పలేదు. తర్వాత కూడా మనకిదేం పెద్ద ఉపయోగపడే విషయం అయితే కాదు. అంతే. వద్దు అనుకుంటే ఇద్దరు కలిపి మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటారు గానీ, మీ కేసులో అది సాధ్యపడదు. అదే. జీవితకాలం మీరిద్దరు తన్నుకుంటూ కలిసి ఉండాలే తప్ప. కొంచెం నాకున్న సీనియారిటీకి నేను చెప్పడం ఏంటంటే, ఇవాళ మాట్లాడితే పెద్ద వర్కౌట్ అవ్వదని. అవును. అయినా మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి, ఓకే. అంటే నా బెటర్ సజెషన్ మీకోసం నేను మాట్లాడేది మీకు యూజ్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలి. ఈ 2 మంత్స్ ట్రై చేయండి. కొంచెం రమ్య గారు చెప్తున్నారు పని చేసుకోమని. ఓ రూపాయి పంపించమని. ఎందుకంటే, మనకు ఆల్రెడీ రీసెంట్‌గా మోడీ గారు చెప్పారు. ప్రతి స్టేట్ సీఎంఓ చెప్తున్నారు. ఇంకొక 3-4 మంత్స్‌లో ఎప్పుడైనా ఏదన్నా జరగొచ్చు వృత్తుల విషయాల్లో. పనులు ఉండకపోవచ్చు. అవును. రూపాయి దాచుకోవాల. గబుక్కున వాళ్ళ నలుగురు మీ ఇంటికొచ్చి కూర్చుంటే తిండి పెట్టగలిగేలాగా ఉండాలి. కాన్సంట్రేట్ చేసి ఓ 2-3 లక్షలు క్యాష్ రూపంలో దాచుకొని ఉంచుకోండి. సడెన్‌గా వర్క్ ఆగిపోయిందంటే రోజు పనుంటేనే ఇల్లు గడుస్తది. అవును. అర్థమవుతుందా? పిచ్చి కొనొద్దు, షికార్లకి వెళ్ళొద్దు, గోల్డ్ కొనొద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, ప్రతి రూపాయి దాచుకోండి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే వాడండి అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఒకప్పటిలాగా సడెన్‌గా లాక్‌డౌన్ చేయడానికి కుదరదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే 10 రోజుల్లో అవ్వాల్సిన పని 50 రోజులు పడతది చక్కగా. మేబీ ఈలోపు ఆ సక్సెస్ రేట్ రావచ్చు మనకి అని. అవును. అంటే రోడ్డు మీద పడేది హై క్లాస్ వోళ్ళు కాదు. మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళు. రేపటి రోజున అలాంటి సీన్ వస్తే.
ఒక్క పెట్రోల్ లేదు అంటేనే స్తంభించిపోతాం. 80% స్తంభించిపోతాం. అవును మేడం. పనులు ఆగిపోతాయి. మీరు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది నా భార్య, ముగ్గురు పిల్లల్ని నేను కాపాడుకోవడం ఎట్లా? అదే ట్రై చేస్తున్నాం మేడం. దానికి మీరు చేయాల్సిన పని ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇచ్చిన హింట్‌కి, కాషన్‌కి జాగ్రత్త పడటం. ఇవాళ కాకపోతే రేపైనా మీ ఆవిడ, పిల్లలు నీ దగ్గరికి రావాల్సింది, వేరే ఆప్షన్ లేదు. లేదా మా షో ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటది. ఒక 2 మంత్స్ తర్వాత రండి. నేనే దగ్గరుండి మాట్లాడతా. కుదిరితే పిలిపిద్దాం. ఓకే మేడం. ఓకేనా? ఓకే. ఈలోపు మీ ప్రయత్నాలేంటి? ఇప్పుడు నేను చెప్పినవి సడెన్‌గా లాక్‌డౌనో లేకపోతే ఇట్లాంటి వర్క్ డ్యామేజ్ అవుతే మీరందరూ రోడ్ల మీద పడకూడదని నా రిక్వెస్ట్. అవును. ప్లీజ్ దయచేసి గవర్నమెంట్ చెప్పిన ఈ కాషన్స్ అయితే వినండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. పెట్రోల్ చాలా తక్కువగా వాడడానికే చూడండి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడండి. అలాగే ఒక రూపాయి దాచుకోకపోతే లాక్‌డౌన్ పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. అందరూ యాక్సెప్ట్ చెయ్యరు. ఉన్న డబ్బులు లేకపోతే వచ్చి హెల్ప్‌లు చేసేయడం. లాక్‌డౌన్‌లో చూసారా? కొన్ని లక్షల మంది సూసైడ్ చేసుకున్నారు అప్పుల బాధలు పడలేక. ఆన్‌లైన్‌లో వచ్చిన అప్పులు టక్క టక్క తీసేసుకొని అవసరాలకి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చేసే పనేంటి? డైలీ వెళ్లి పని చేస్తే డబ్బులొస్తాయి. గబుక్కున ఆగిపోతే ఎవరు అప్పిస్తారా అని చూస్తారు. ఎవరు అప్పిస్తారు? ఇగో యాపుల్లో ఉత్తినే అప్పులిస్తారు. తర్వాత చంపేస్తున్నారు. అంటే ఆ అప్పులకి వాళ్ళు పెట్టే టార్చర్‌కి మనం బతకలేం. పరువుగల్ల కుటుంబాల్లో ఉన్న పరిస్థితికి. కాబట్టి అలాంటి సీన్‌లు మీ ఇంట్లో రాకుండా ఉండాలి అంటే ముందుగా ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త పడండి. అనవసరమైన ఖర్చులు కొంతకాలం పెట్టకండి. సార్ నా రిక్వెస్ట్ మీ కేసులో ఇంకొక 2 మంత్స్ తర్వాత వస్తే నా వంతు ప్రయత్నం నేను 100% మీకు హెల్ప్ చేస్తా. ఓకే మేడం. ఇంకా అదృష్టం ఏంటంటే నేను ఎక్కడి నుంచో కోరుకుంటున్నాను. ఈ 2 మంత్స్‌లోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలని. ఓకే. సరేనా? ఆల్ ది బెస్ట్. ఓకే. జాగ్రత్త.